మనం చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చోలే మసాలా కర్రీ కోసం రాత్రంతా నానబెట్టిన శనగలను ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. 3-4 విజిల్స్ రాగానే కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. నేను ఆనియన్లో వాటర్ ఏం పోయలేదండి, అది మిక్సీ పట్టగానే స్మూత్గా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్కి రాగానే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచేసి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకుందాం. టొమాటో పేస్ట్ వేసాక ఇలా కలుపుకోవాలి. టొమాటో పేస్ట్ వేసాక ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం కొంచెం అని చెప్తున్నా, మీరు మరీ కొంచెం కొంచెం అని వేయకండి, చూసుకోండి, టేస్ట్కి సరిపడా వేయండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అన్నీ ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగల్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ వాటర్తో సహా ఇప్పుడు మనం కడాయిలో పోసేసుకుందాం.
చూడండి ఎంత గ్రేవీ లాగా ఉందో. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి స్మెల్ అదిరిపోతుంది. వస్తుందా, మీకు వస్తుందా? ఇప్పుడు మనం కొంచెం కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచామంటే వేడి వేడిగా చోలే మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మనం వేడి వేడి అన్నం లేదా చపాతీలోకి తిన్నామంటే ఉంటుంది. ఆహా, సూపర్ కదండి. కలర్ అయితే అదిరిపోతుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.